జీవితంలో చాలా అన్ని వెల్ ఆఫ్ అయి ఉంటాయి. అయినా కానీ మనం ఆలోచించలేం, వదలలేం. కొంచెం వివేకం, విచక్షణ కలిగినప్పుడు, అంటే చిన్న వస్తువుల్లో ప్రస్తుతం ఉన్న వస్తువుల్లో కన్నా మంచి శాంతి, ఆనందం వచ్చే మంచి వస్తువులు, వేరే వస్తువులు దొరికితే మనిషి స్వభావంగా దానికి వెళ్తాడు. ఎందువల్లంటే గ్రోత్ ఈజ్ హ్యూమన్ నేచర్, ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్, కంట్రాక్షన్ ఈజ్ డెత్, స్టాగ్నేషన్ ఈజ్ డెత్. ప్రతి మనిషి ఎక్స్పాండ్ అవ్వాలంటాడు. ఆ ఎక్స్పాన్షన్ ఎక్కడి దాకా అంటే అక్కడ దాకా, మోక్ష ప్రాప్తి వరకు, చతుర్థ పురుషార్థం, 4 పురుషార్థాల్లో ఉత్తమ పురుషార్థం వరకు అది ఆగదు. మనం ఆపినా కూడా ఆగదు. మన స్వభావం ఆ విధంగా ప్రేరేపిస్తూ పోతుంది. అలాంటప్పుడు సన్యసించడం అని అంటే ఏమిటంటే, ఇది మనం లీవ్ లోవర్ థింగ్స్, క్యాచ్ హయ్యర్ థింగ్స్, అది సన్యాసం. ఆత్మ విషయేషు రక్తి, అనాత్మ విషయేషు విరక్తి ఇది వైరాగ్యం. వైరాగ్య ప్రవర్తన సన్యాసం అంటాం. వైరాగ్యం అనేది దేని మీద విరాగం కలగాలి. జుగుప్సుతో వదిలేస్తే అది ఇంకా మళ్ళీ వచ్చి పట్టుకుంటాయి. బోధపూర్వకంగా తెలివితో మనం దాన్ని విచక్షణతో వదిలితే ఎప్పటికీ మనల్ని బంధించాలి. అంటే మనం హయ్యర్ థింగ్స్ ఎప్పుడైనా పట్టుకుంటే లోవర్ థింగ్స్ ఆటోమేటిక్గా వదులుతాం. ఇప్పుడు మనం చూస్తున్నాం. అది వైరాగ్యానికి చిహ్నం, డిటాచ్మెంట్కి చిహ్నం. డిటాచ్మెంట్ అంటే ఉన్న వస్తువులు, ఇది ఎవరి వస్తువులు? వ్యావహారికంగా మన వస్తువులు, నీ వస్తువులు, నా వస్తువులు. ఇది దేవుడి వస్తువులు అంటే అందరూ పట్టుకెళ్ళిపోతారు, అలా చెప్పకూడదు. వ్యావహారిక దృష్ట్యా మన వస్తువులు, నా వస్తువు, నీ వస్తువు. పారమార్థిక దృష్ట్యా దేవుడి వస్తువు. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మాగృధ కస్య స్విద్ధ. ఈశావాస్యోపనిషత్తులో మొదటి మంత్రం. ఈశావాస్యమిదం సర్వం, ఈ జగత్తులో ఉండే అంతా ఎవరిది? భగవంతునిది అనే భావన పెట్టుకొని నువ్వు అనుభవించు. ఆ భావన మర్చిపోయావంటే అన్ని ఇబ్బందులు వస్తాయి, తారతమ్యాలు వస్తాయి. ఆ ఒక్క భావన మనలో చెదిరిపోకుండా ఉండేదానికే మనం ధర్మం పెట్టుకున్నాం. నీతి అంటాం. ధర్మానికి వేరే పేరు, మారు పేరు అంటే నీతి. నీతి అంటే ఏంటి? నయతి ఇది నీతి, నైతికం. నీతి పదం యొక్క అపత్యం నైతికం. నైతిక విలువలు అంటాం, నైతిక మార్గం అంటాం, నైతిక పనులు అంటాం. నీతి అంటే నడిపించడం. ఎక్కడికి నడిపిస్తుంది? దేవుడి దగ్గరికి నడిపిస్తుంది. ఈ డిటాచ్మెంట్ అనేది దేవుడి దగ్గరికి నడిపించేదానికి నిజమైనటువంటి కరదీపిక. అంటే ఆ డిటాచ్మెంట్ అనేది ఉంటేనే నువ్వు వేరే దాన్ని అటాచ్ చేస్తావు.